ముకుంద జ్యువెల్లర్స్ వారి పూర్వీ గోల్డ్ అండ్ డైమండ్స్ నవంబర్ 1న KPHB లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ ఆఫర్ గా ప్రతి 3 లక్షల కొనుగోలుకు ఒక బంగారు నాణెం ఉచితంగా పొందండి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల గ్రామంలో యాదయ్య తన భార్యని, కూతుర్ని, తన వదినని హత్య చేసిన ఉదంతం సంచలనంగా మారుతుంది. అయితే ఇందులో తన చెల్లెలు కాపురం బాగుండాలి, తరచూ గొడవలు జరుగుతున్నాయి, తన చెల్లెల్ని హింసకు గురి చేస్తున్నాడు, కొడుతున్నాడు అంటూ కూడా ఆ కాపురం బాగుండాలని చెప్పి తన ఇంటికి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో యాదయ్య రాత్రి గొడవ జరగగా మొదట వదిన హనుమమ్మని హత్య చేశాడు, అనంతరం భార్యని, అనంతరం కూతుర్ని హత్య చేశాడు. అయితే దీనికి సంబంధించి హనుమమ్మ భర్త ఉన్నాడు. అసలు ఏం జరిగింది, ఏం గొడవలు జరిగాయన్న అంశాలు ఒకసారి తెలుసుకుందాం. హనుమమ్మ భర్త బాలకృష్ణ ఉన్నారు. అసలు ఏం జరిగింది, ఎందుకు గొడవ? మేము పనికోదు సార్, నేను పొద్దుగాల పనికి వెళ్ళిపోయినాను. మీది ఏ ఊరు, ఎక్కడ ఉంటుంది? మాది బ్రదరపల్లి సార్, కోజీ పక్కన. కోజికి పక్కకు ఎంత దూరం మీ ఊరికి వాళ్ళ ఊరికి? వాళ్ళ ఊరికి ఇది ఇంత వికారాబాద్ అంటే ఎంత ఇది ఏది ఇది మాకు తెలియదు సార్. అక్కడికి వెళ్ళి ఇక్కడ వచ్చింది వాళ్ళ చెల్లించేందుకు. నేను పొద్దుగాల పనికి వెళ్ళిపోయినా, ఆయన వచ్చి ఏం చేసింది ఏమో తెలియదు సార్. నేను రాత్రికి 8:30 వచ్చిన, అప్పటికి లేదు. ఫోన్ చేస్తే ఫోన్ కలుస్తలేదు. మా అబ్బాయి చేసిన అప్ప వస్తున్న పట్టానని వాడు పనికి వెళ్ళిపోయాడు. వాడు అప్ప వస్తున్న పట్టాన్నాడు. ఇంకా సరే వెళ్ళి పెట్టాలని చెప్పి ఫోన్ పెట్టేసిన. నేను కూడదని పోయి ఇంటికి పడుకున్నాను సార్. పోసాను పనిచేస్తా సార్, పోయి పండుకున్నాయి. పడుకొని లేచినాక సరే అని చెప్పి పొద్దుగా సార్ ఫోన్ చేసిండు. సార్ ఫోన్ చేసినాక ఈ సార్ ఫోన్ చేసాడు. ఫోన్ చేసినాక ఈ సార్ చేయలేదు. నేను నాకెందుకు అవసరం, నాకు ఫోను నాకు అవసరం అది అని చెప్పాక సరే అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళి కాసిన బట్టలు తీసి పండుకుని లేచి బయటికి వెళ్ళి వచ్చినాక అందరూ మా డబ్బా ఉంది సార్ చిన్నగా, మా భార్య పెట్టింది, మేము అన్నీ చేస్తారేమో. చేసినాక మంది జమ అయినరు. ఏమైంది ఏమని చెప్పి నేను అడిగినా. అరే మీ భార్యని చంపినట్రా మీ యాదప, అరే గట్ల అని చెప్పి నాకు మాట రాకపోయి అంతే పోయింది. అంటే యాదయ్య మీతో మంచిగానే ఉండేటాడా? ఇంతకుముందు మీ ఇంటికి వచ్చేటోడా? మేము మాట్లాడము అంత దగ్గర పోం సార్, మాకు అసలు తెలియదు. గొడవలు జరుగుతుండేనా? మేము గొడవలు జరిగిన పోకుంటే జరగపోకుంటు నేను ఇంత దగ్గర రాకూడదు. మా భార్య చచ్చిపోయానికి వచ్చినప్పుడు, లేకపోతే రాకూడదు. నేను వాళ్ళు చచ్చిపోయి ఇంకో రాకూడదు. మా భార్య కోసం వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకు పోయింది ఇంత అవసరం? తినకం మంచిగా, మేము పుట్టు మంచిగా మంచిగా. అంతకుముందు వాళ్ళిద్దరికి అలివేలికి అదేకి గొడవ జరిగినప్పుడు మీ భార్య వెళ్తుండేనా అప్పుడప్పుడు? ఏం చెప్పడం? ఇట్లా పోతూనే వస్తూనే, కానీ ఎట్లా పోయి రావచ్చు అనుకున్నాను. కానీ ఇంత అయితే మాకేం తెలుసు సార్, అది తెలియదు. సరే అని ఇష్టం అని చెప్పి పోయినా. నా కర్మ ఇది, ఏమో నా కర్మ. ఇప్పుడు రోజు ఇంత మాకు వంటి పెడుతుండే, తింటుంటే సార్ స్కూల్లో పనిచేస్తుండే. కానీ ఇప్పుడు పాయది, నా కర్మ బాగాలేదు సార్. మా సంసారం అంతా పాడైపోతుంది, వేస్ట్ అయిపోతుంది అంత. మరి మా బతికే పాటు ఉండేది ఎవ్వరు చెప్తే చేస్తారు. అది ఎంత పాడైపోయాయి మా సంసారం అంతా. ఎంతమంది కొడుకులు మీకు? ఒక్కడుండి సార్, ఇద్దరు ఉండి. ఒకడు 10 లక్షలు పెట్టి గుండె పెళ్లి చేయించిన పెద్ద కొడుకు. ఆడ చచ్చిపోయా. ఆడ చచ్చిపోయింది. ఇప్పుడు మా భార్య చచ్చిపోయా. ఒక్కడ ఇద్దరం ఉన్నాం సార్ మేము. మా కొడుకు మీ పెద్ద బాబుకి ఆపరేషన్ 18 ఏళ్ళకి చేయించిన సార్. ఇప్పుడు చేయించిన 16-15 చేయించిన, 10 లక్షలు చేయించిన, 10 లక్షలు చేయించిన. మళ్ళీ వాడు చచ్చిపోయా. ఇప్పుడు మా భార్య చచ్చిపోయా. ఇప్పుడు ఇద్దరం ఉన్నాం సార్. ఇక మా కొడుకు మా బాబు ఇద్దరం ఉన్నాం. ఇవ్వలేదు సార్. ఎందుకు యాదయ్య ఎందుకు ఇట్లా చేసిండు నాకు తెలియదు సార్. నాకు తెలియదు అసలు. నాకు వాళ్ళ ఏందో వాళ్ళ ఊరికి రాని ఇంత దావు నాకు తెలియదు. అంటే ఎక్కువ మాట్లాడుకోపోయేదా మీరు యాదయ్య ఎప్పుడన్నా? నేను వచ్చిన మా ఊరికి వచ్చినా మాట్లాడకూడదు సార్. నేను మాట్లాడాను. ఎందుకు మంచోడు కాదా? ఏమన్నా గొడవలు జరిగింది? అసలు ఒకరిని అంటే నాకు అవసరం అని చెప్పి నేను మాట్లాడండి ఉన్నాయి సార్. మా తమ్మునే మాట్లాడింది, మా అమ్మనే మాట్లాడింది. ఎందుకోసం ఒక పని మంచిగా అనిపించింది అనుకో, మంచిగా ఉంటాం. అది పాలేదనుకున్నా వద్దా అని చెప్పి మాట్లాడేది సార్. ఏం మాట్లాడినరు, ఏం చేసిండ్రు అది వేలు. పిల్లలు మీ ఇంటికి ఏమైనా వచ్చేదా ఎప్పుడన్నా? వాళ్ళు ఉంటుండే, మా ఇంటికి ఉంటుండే. ఉన్నటంగా సరే తినిపోండి అని చెప్పి పెడుతుంది. ఇక వాళ్ళు వద్దు పోనీ మీ ఇంటికి తోలిచ్చిండ్రో ఏం చేసింది తెలియదు సార్. నాకు అంతే. తినుడు పొద్దుగల పనికి వెళ్ళిపోతుంది అంతే. పని రోజు 10 రూపాయలు తీసుకుంటా, 100 రూపాయలు ఖర్చు పెట్టుకుంటా, 100 రూపాయలు మా భార్యకి వస్తుంది. మా భార్య ఎప్పుడు ఎవరికి చెప్పు, సంవత్సరం అంత పడైపోయా సార్. అంత బెక్కరైపోయింది. ఎవరైతే సార్, తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవ్వరు కానీ పాడైపోయారు సంసారం అంతా.
ఇట్లా ఎందుకు చేసిండు అనేది ఏమైనా చెప్పిర్రా ఇప్పుడు మీకు వచ్చిన తర్వాత కూడా ఏం జరిగింది? ఎవ్వరు సార్ ఫోన్ చేసిన పొద్దుగేటంగా రెస్పాన్స్ చేయలేదు నేను. ఎందుకు నాకు అవసరం అని ఏం సార్ ఫోన్ పెట్టాను నేను సార్ బెదిరించిన. అంటే తెలియదు అప్పటికి నాకు తెలియదు సార్, నేను రాత్రి 9-8 గంటలకు వస్తాను. నేను వచ్చినాక సార్ ఫోన్ చేసిండు, మీ బాగా వచ్చింది ఎప్పుడు వచ్చింది కదా, నాకు తెలియదు సార్ నువ్వు అని చెప్పి అన్నా. అన్నగట్టంగా సార్ మళ్ళీ భార్య ఎక్కడ పోయి చెప్పాను, నాకు తెలియదు సార్ ఎక్కడ పోయిందేమో అని చెప్పి అన్న. నైటంగా సార్ మళ్ళీ ఫోన్ చేసిన, రెస్పాన్స్ చేయలేదు, ఫోన్ పెట్టేసి ఇంత బొవ్వ ఉంటుంది అనుకున్నా. దారుణంగా యాదయ్య చేస్తాడని అనుకున్నారా? దేవునికి కదా సార్ అది, ఆ భగవంతుడు ఏం పెట్టిండో, ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి ఏం పెడుతుందో అయితే సార్ అది. కానీ ఇంత మా భార్య అయితే మాకు బాగా అన్నీ చేసిపోయారు సార్. మాకు ఇద్దరం చూడు, మా కొడుకు ఇద్దరం ఏం చేశాను సార్. కొడుకు లేడు, ఇప్పుడు ఒక్క కొడుకున్నాడు, ఒకడు చచ్చిపోయాడు, ఒకడు ఉన్నాడు. మా భార్య ఉందని మాకు ధైర్యం ఉంటుంది సార్ అది. కానీ ఇప్పుడు వేస్ట్ అయిపోయింది మా సంసారం అంతా, పాడు మా సంసారం అంతా. సో ఇది పరిస్థితి. తన చెల్లెలి గొడవలు, కాపురంలో గొడవలు జరుగుతున్నాయి, తనకు మంచిగా ఉండాలని చెప్పి తను చెప్పడానికి వెళ్తే తనని హనుమమ్మని యాదయ్య హత్య చేశాడు. సో ఇప్పటికే బాలకృష్ణ, హనుమమ్మ భర్త బాలకృష్ణ చెప్తూ అసలు వెళ్ళింది కూడా నాకు తెలియదు, గతంలో కూడా గొడవలు జరుగుతుంటే వాళ్ళ ఇద్దరి గొడవల నేపథ్యంలో వెళ్ళి సర్ది చెప్పి వస్తుండే, కానీ ఇంత దారుణం జరుగుతుందని ఊహించలేను. నా పెద్ద కొడుకుకి రీసెంట్గా గుండె ఆపరేషన్ చేయించాడు, పెద్ద కొడుకు కూడా చనిపోయాడు, ఇప్పుడు భార్య కూడా చనిపోయింది, ఇంకా నాకు దిక్కెవరు జీవితంలో అంటూ కూడా కన్నీరు మున్నీరుగా హనుమమ్మ భర్త బాలకృష్ణ విలపిస్తున్న పరిస్థితి ఉందలా. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాద ఛాయలు గ్రామంలో ఇటు పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద కూడా కొంత విషాదకర ఛాయలు అయితే అలుముకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ వేణుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, పరిగి నుండి.